హైమావతికి అలా జరిగిందని తెలిసి ఆనంది అయితే అక్కడికి చూడడానికి వెళ్తుంది. ఇక పెద్దమ్మ గారు అంటూ ఆనంది అయితే జ్యోతి వాళ్ళ ఇంట్లోనికి వెళ్తుంది. అది చూసి జ్యోతి అయితే, ఆగు కుట్టి, నువ్వు అక్కడే ఆగు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, నువ్వు ఈ లోపలికి అడుగు పెట్టడానికి అసలు వీల్లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే, ఏంటి జ్యోతమ్మ ఇది, పెద్దమ్మగారికి అలా అయిందని తెలిసాక కూడా నేను రాకుండా ఎలా ఉండగలను అని చెప్పి అంటుంది. ఇక చాలు కుట్టి నీ నాటకాలు, నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే అక్కడ మీ అత్తయ్య గారు ఎలాంటి అల్లకొల్లాలు సృష్టించబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. అసలు నీ కారణంగానే ఇదంతా జరిగింది, నువ్వు ఆ జీవనాకి పెళ్లి చేసి ఉండకపోతే ఇవేవి జరిగేవే కాదు, మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండేదే కాదు, అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా చేసినందుకు మా అత్తయ్య గారికి ఇలా జరిగింది, కేవలం నీ కారణంగానే ఇలా జరిగింది అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి జ్యోతమ్మ అలా మాట్లాడుతున్నావు, ప్లీజ్ జ్యోతమ్మ ఒక్కసారి నేను పెద్దమ్మ గారిని చూసి వెళ్ళిపోతాను జ్యోతమ్మ, ఒక్కసారి నన్ను లోపలికి రానివ్వు అని చెప్పి అంటుంది. అది వినగానే జ్యోతి అయితే, లేదు ఆనంది, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, నువ్వు అసలు ఇక్కడ ఉండకు, ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి గౌరీప్రసాద్, సూర్య, ఇందమ్మ, యామిని వీళ్ళందరూ కూడా చూసి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు. ఇక అక్కడే ఉన్న పద్మమ్మ, సింహాద్రి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి జ్యోతమ్మ అలా మాట్లాడతావు, పెద్దమ్మ గారిని చూసి వెళ్ళిపోతాను జ్యోతమ్మ, ఒక్కసారి అడ్డు తప్పుకో అని చెప్పి అంటుంది. లేదు కుట్టి, నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ అడుగు పెడుతున్నావని తెలిస్తే అక్కడ మీ అత్తయ్య గారు ఏం చేస్తారో ఏంటో, అసలు మీ అత్తయ్య గారితో మాకు ఎందుకు, అసలు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటుంది. అది విని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. జ్యోతమ్మ నువ్వు అట్లా మాట్లాడకు జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. లేదు, మా అత్తయ్య గారికి ఇలా జరగడానికి కారణం నువ్వే, నిన్ను ఆ శివయ్య కూడా క్షమించడు అని చెప్పి అంటుంది. అది విని ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి జ్యోతమ్మ నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.